ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ మీ ప్రియాంక. ఈరోజు మనం బాడ్మాస్ రూల్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఈ బాడ్మాస్ రూల్ సింప్లిఫికేషన్స్లో కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ మనం సింప్లిఫై చేసేటప్పుడు ఏ అప్లికేషన్ని ఫస్ట్ సాల్వ్ చేయాలని మనం ఫైండ్ చేయడానికి ఈ బాడ్మాస్ రూల్ మనకి మెయిన్గా యూజ్ అవుతుంది. అర్థమెటిక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు సింప్లిఫికేషన్స్ వచ్చినప్పుడు ఈ బాడ్మాస్ రూల్ మనకి యూజ్ అవుతుంది. మనం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీరు ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేస్తే మనకి యాక్యురేట్ ఆన్సర్స్, మిస్టేక్స్ లేకుండా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నార్మల్గా బాడ్మాస్ రూల్ ఉంటుంది. దీన్ని కొంచెం మాడిఫై చేస్తే మనకి వి బాడ్మాస్ రూల్ వస్తుంది. ఇక్కడ వి అంటే వింకులం. వింకులం అంటే ఏదైనా అప్లికేషన్ మిడిల్లో బార్ ఉంటుంది. సో ఇలా బార్ ఉన్నదాన్ని మనం ఫస్ట్ సాల్వ్ చేయాలి. ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఫస్ట్ బార్ ఉన్న పార్టీని సాల్వ్ చేయాలి. అందుకే అది వి బాడ్మాస్ రూల్ అవుతుంది. సో ఇక్కడ మనకు తెలుసు కదా, బాడ్మాస్ రూల్లో ఫస్ట్ వింకులం ఉన్న పార్ట్ని సాల్వ్ చేయాలి. నెక్స్ట్ బి ఎగ్జాంపుల్కి 2 + 3 బార్ = 5 కాదు, ఈ బార్ ఏ వేటి మిడిల్లో అయినా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 - 1 2 - 1కి బార్ ఉంటే ఫస్ట్ మనం బార్ ఉన్న పార్ట్ ఏంటి, 2 - 1. దీన్ని సింప్లిఫై చేసి నెక్స్ట్ ప్రొసీజర్ చేస్తాము. అలానే వి అయిపోయాక నెక్స్ట్ మనకి బి మీన్స్ బ్రాకెట్స్. ఈ బ్రాకెట్స్లో కూడా మనకి 3 టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉంటాయి. ఫస్ట్ బ్రాకెట్స్ స్మాల్ బ్రాకెట్స్ ఆర్ ఓపెన్ బ్రాకెట్స్ ఇలా రాస్తాము. నెక్స్ట్ కర్లీ బ్రాకెట్స్ ఆర్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఇలా రాస్తాము. స్క్వేర్ బ్రాకెట్స్ ఆర్ బ్రాడ్ బ్రాకెట్స్ ఇలా రాస్తాము. సో ఏ ప్రాబ్లమ్స్లో మనకి ఈ బ్రాకెట్స్ ఇచ్చినప్పుడు 3 టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉంటే ఫస్ట్ స్మాల్ బ్రాకెట్స్ సాల్వ్ చేయాలి, నెక్స్ట్ కర్లీ బ్రాకెట్స్ సాల్వ్ చేయాలి, ఆఫ్టర్ దట్ స్క్వేర్ బ్రాకెట్స్లో ఉన్న ప్రాబ్లమ్ని సింప్లిఫై చేయాలి. నెక్స్ట్ బాడ్మాస్ రూల్. నెక్స్ట్ ఓ అంటే ఆఫ్ అంటే పవర్లో ఉన్నవి, పర్సెంటైల్ ఆఫ్ ఇలాగా. ఫర్ ఎగ్జాంపుల్ 2/3 అని అడిగారు అనుకోండి. 2/3 అంటే 2 × 3 = 6 ఆర్ 4/2. 4/2 ఎంత, 16. ఆర్ ఎల్స్ 20% ఆఫ్ 10 అడిగారు అనుకోండి. మనం ఎలా సాల్వ్ చేస్తాము, 20% ఆఫ్ 10 అడిగినప్పుడు మనము ఫస్ట్ దీన్ని సాల్వ్ చేయాలి. ఇక్కడ ఆఫ్ లేదు కదా అని అనుకోకుండా ఇలా సాల్వ్. 20% ఆఫ్ 10 ఎలా సాల్వ్ చేస్తాము, 20 × 10/100. సో దీన్ని సింప్లిఫై చేస్తాము. అలాగే డివిజన్. నెక్స్ట్ బాడ్మాస్లో ఫస్ట్ బార్ ఉన్న వాటిని వి, నెక్స్ట్ బ్రాకెట్స్లో కూడా 3 టైప్స్ ఉంటాయి. నెక్స్ట్ ఓ అంటే ఆఫ్ అంటే పర్సెంటైల్, పవర్. ఆఫ్ అంటే నథింగ్ బట్ ఇంటూ. సో వీటిని సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ఇవి సాల్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ మన ప్రాబ్లంలో డివిజన్ ఉన్న పార్ట్ని సాల్వ్ చేయాలి. డివిజన్ అంటే డివైడెడ్ బై. అండ్ మల్టిప్లికేషన్ అంటే ఇంటూతో ఉన్న ప్రాబ్లంలో ఇంటూతో ఉన్న పార్ట్ని సింప్లిఫై చేయాలి ఆఫ్టర్ డివిజన్. నెక్స్ట్ అడిషన్ అంటే ప్లస్తో ఉన్న పార్ట్ని సాల్వ్ చేయాలి. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ అంటే మైనస్తో ఉన్న వాటిని సాల్వ్ చేయాలి. సో లాస్ట్ మనం చేసేది సబ్ట్రాక్షన్. ఫస్ట్ చేసేది వి మీన్స్ వింకులం అంటే బార్తో ఉంటాయి. బార్తో ఏ అప్లికేషన్ ఉన్నా కూడా ఫస్ట్ దాన్ని సాల్వ్ చేయాలి. నెక్స్ట్ బ్రాకెట్స్లో కూడా ఈ బ్రాకెట్స్ స్మాల్ బ్రాకెట్స్ ఫస్ట్, స్క్వేర్ బ్రాకెట్స్ లాస్ట్లో సాల్వ్ చేయాలి. ఈ బ్రాకెట్స్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క బ్రాకెట్ మిడిల్లో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మీన్స్ ప్లస్ ఉండొచ్చు, డివిజన్ ఉండొచ్చు, ఆర్ ఎనీథింగ్ అయినా ఉండొచ్చు, బారునే ఉండొచ్చు. సో ఇలా మనం సాల్వ్ చేస్తాము. ఇప్పుడు క్లియర్గా మీకు బాడ్మాస్ రూల్ బేసిక్స్ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని సాల్వ్ చేయబోతున్నాము. మనం బాడ్మాస్ రూల్ క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. బాడ్మాస్ అంటే ఫస్ట్ బి పార్ట్ అంటే బ్రాకెట్స్తో ఉన్నవి, నెక్స్ట్ ఆఫ్, నెక్స్ట్ డివిజన్, అండ్ నెక్స్ట్ మల్టిప్లికేషన్ అండ్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఈ ఆర్డర్లో మనం సాల్వ్ చేసుకుంటూ రావాలి. సో ఇక్కడ వి బాడ్మాస్ అంటే ఫస్ట్ బార్ పార్ట్ ఉన్నవి సాల్వ్. ఇవి లెస్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మోర్గా మనము బాడ్మాస్ రూల్నే యూజ్ చేస్తాము. ఇది తరువుగా మనం ప్రాక్టీస్ చేస్తే మనం సింప్లిఫై చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే మనం యాక్యురేట్గా సాల్వ్ చేయవచ్చు. మనం ఇప్పుడు ముందుగా మనం
డిస్కస్ చేసుకున్న ఆ బాడ్ మాస్ కాన్సెప్ట్ని ఉపయోగించి కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయబోతున్నాము. అందులో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇది. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? బాడ్ మాస్ రూల్లో ఫస్ట్ బ్రాకెట్స్, నెక్స్ట్ ఆఫ్, ఓమిన్స్ ఆఫ్, నెక్స్ట్ డివిజన్, నెక్స్ట్ మల్టిప్లికేషన్, నెక్స్ట్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ చూస్తాము. ఇక్కడ ఆ రూల్ ఆర్డర్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలి? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ సబ్ట్రాక్షన్ మైనస్ ఉంది, ఇంటూ మల్టిప్లికేషన్ ఉంది, డివైడెడ్ బై డివిజన్ ఉంది అండ్ ప్లస్ అడిషన్ ఉంది. సో బాడ్ మాస్ రూల్ ప్రకారం మనం ఫస్ట్ డివిజన్ని సాల్వ్ చేయాలి. సో 8 డివైడెడ్ బై 2, 8 డివైడెడ్ బై 2 అంటే 2తో 8ని క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది మనకి 4. ఇది డైరెక్ట్ డివిజన్ కాబట్టి ఇలా రాస్తున్నాము, లేదంటే మనం 8/2 అలా రాస్తాము. ఇది ఈజీ సింప్లిఫికేషన్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ఇక్కడ సాల్వ్ చేసాము, రిమైనింగ్ని అలానే రాసుకుంటున్నాము. 3 - 5 × 4 + 6. నెక్స్ట్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ ఇంటూ ఉంది అంటే మల్టిప్లికేషన్ ఉంది. నెక్స్ట్ మనం సాల్వ్ చేయాల్సింది ఈ మల్టిప్లికేషన్ పార్ట్ని. రిమైనింగ్ని అలానే రాసుకుంటే 5 × 4 20 + 6. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఏ ఆపరేషన్స్ ఉన్నాయి? మైనస్ అండ్ ప్లస్. సో మైనస్ అండ్ ప్లస్లో మనం ఫస్ట్ ప్లస్ని సాల్వ్ చేయాలి. సో మనం పాజిటివ్ టర్మ్స్ని యాడ్ చేస్తున్నాము. ఇలాంటి టర్మ్స్లోనే కన్ఫ్యూజ్ అవుతారు. ఈ 20 + 6 చేసి 26 చేస్తారు. అది రాంగ్, ఎందుకంటే 20కి బిఫోర్ మైనస్ ఉంది. అప్పుడు మనం చేయాలంటే మామూలుగా జనరల్ సింప్లిఫికేషన్స్లో -20 + 6 -14 దానికంటే బాడ్ మాస్ యూజ్ చేసి ఇంకా ఈజీ కదా. సో ప్లస్ పాజిటివ్ టర్మ్స్ని యాడ్ చేస్తున్నాను. 3 + 6 9 -20. సో 9 - 20. సో మనం ఇంతగా ప్రీవియస్గా డిస్కస్ చేస్తాం కదా, 20లో నుంచి 20. సో వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ 9 ఫ్రమ్ 20. సో 20 - 9 11. బిగ్ టర్మ్కి బిగ్ నెంబర్కి ఏ సింబల్ ఉంటే అదే సింబల్ వస్తుంది కాబట్టి -11. సో దీంట్లో మనం ఫస్ట్ డివిజన్ చేసాము, నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేసాము, నెక్స్ట్ అడిషన్ చేసాము, ఆ నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేసాము. సో ఈ ప్రాబ్లమ్ని ఇలా సాల్వ్ చేసాము. అనదర్ ఎగ్జాంపుల్, ఇది కొంచెం ట్రికీ ప్రాబ్లం. మనం అబ్జర్వ్ చేసినట్లయితే అన్ని టర్మ్స్ 5 ఉన్నాయి, అంటే అన్ని నెంబర్స్లో 5 ఉంది. సో వాటి మధ్య డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఏ అప్లికేషన్స్ ఉన్నాయి? బ్రాకెట్స్ ఉన్నాయి, డివిజన్ ఉంది, ఇంటూ మల్టిప్లికేషన్ ఉంది, ప్లస్ అడిషన్ ఉంది అండ్ మైనస్ సబ్ట్రాక్షన్ ఉంది. ఫస్ట్ మన బాడ్ మాస్ రూల్ ప్రకారం, బాడ్ మాస్ రూల్ తెలుసు కదా, ఆర్వి బాడ్ మాస్. సో ఫస్ట్ ఏం సాల్వ్ చేయాలి? వి ఉందా? లేదు, అంటే వింకుల్ అంటే బార్ టైప్ ఆఫ్ అప్లికేషన్ అప్లై చేయడానికి ఇక్కడ లేదు. సో మనం బ్రాకెట్స్లో కూడా 3 టైప్స్ ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ 1 బ్రాకెట్ ఉంది కాబట్టి అదే సాల్వ్ చేస్తున్నాము. సో 5 డివైడెడ్ బై 5, 5 డివైడెడ్ బై 5 మీన్స్ 1. 5ని 5తో క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చేది 1 కదా. రిమైనింగ్ని అలానే రాస్తున్నాను. నెక్స్ట్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇంటూ ఉంది. సో ఇంటూ మీన్స్ 5 × 5 25. రిమైనింగ్ని అలానే రాసి 5 × 5 25 -5 -7 అలానే రాస్తున్నాను. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ 3 టర్మ్స్ మధ్యలో అడిషన్ ఉంది, ఇక్కడ -5 ఉంది. సో మనం ఈ 3 టర్మ్స్ని యాడ్ చేసి నెక్స్ట్ ఇక్కడ బాడ్ మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ అడిషనే కదా చేయాల్సింది. సో మనం యాడ్ చేస్తున్నాము. 5 + 1 6, 6 + 25 31, 31 -5. లాస్ట్గా ఒకటే ఆపరేషన్ మిగిలింది, అది కూడా సబ్ట్రాక్షన్, అది లాస్టే కదా వస్తుంది. 31 - 5 26. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి బాడ్ మాస్ యూజ్ చేసుకుంటే 26 వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ దిస్ వన్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ప్రాబ్లంలో బ్రాకెట్స్ ఉన్నాయి. అవి కూడా 3 టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉన్నాయి. అండ్ వింకులం మీన్స్ బార్ కూడా ఉంది, ప్లస్ ఉంది, మైనస్ ఉంది. సో ఫస్ట్ మనం వింకులం పార్ట్ సాల్వ్ చేయాలి కదా, అంటే 4 + 2 ఫస్ట్ సాల్వ్ చేస్తున్నాము. రిమైనింగ్ అంతా అలానే రాసేస్తున్నాను. 8 ప్లస్ స్క్వేర్ బ్రాకెట్స్లో 15 + 5 మైనస్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఆర్ కర్లీ బ్రాకెట్స్లో 5 మైనస్ 4 + 2 బార్. ఫస్ట్ 4 + 2 బార్ ఎక్కడ చేయాలి కదా. సో 4 + 2 ఈజ్ 6. తర్వాత ఏముంది? -3. దాన్ని అలానే రాసుకుంటున్నాము. సో బ్రాకెట్స్ క్లోజ్ చేసుకున్నాము. నెక్స్ట్ 8 ప్లస్ ఆఫ్టర్ వింకులం వీ హ్యావ్ టు సాల్వ్ బ్రాకెట్ ఆపరేషన్స్. సో బ్రాకెట్స్లో కూడా మనం ఫస్ట్ స్మాల్ బ్రాకెట్స్ అంటే ఓపెన్ బ్రాకెట్స్ని సాల్వ్ చేయాలి. ఈ ప్రాబ్లంలో ఏముంది? 6 - 3 ఉంది. సో 6 - 3 హౌ మచ్?
6 minus 3 is 3. సో నెక్స్ట్ బ్రాకెట్స్లోనే ఏముంది, నెక్స్ట్ ఫ్లవర్ బ్రాకెట్స్లో ఏముంది 5 minus 3. సో 15 plus 5, 5 minus 3 2. నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ ఉంది. స్క్వేర్ బ్రాకెట్స్లో 2 ఆపరేషన్స్ ఉన్నాయి, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. సో ఫస్ట్ యాడ్ చేస్తున్నాము. 8 plus 15 plus 5, 15 plus 5 is 20. 20 minus 2. సో ఇప్పుడు కూడా మన ఇక్కడ మనం చూసి ఇక్కడ అడిషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది. ఫస్ట్ యాడ్ చేయాలి కదా బాడ్మాస్ రూల్ ఉపయోగిస్తే. కానీ మన బాడ్మాస్ రూల్లోనే ఏం చేయాలి, స్క్వేర్ బ్రాకెట్స్ని కంప్లీట్ చేయాలి. కాబట్టి 20 minus 2 18. సో 8 plus 8 18, 26. So next example is 360 divided by 36 divided by 6 divided by 1 divided by 5. ఇవి ట్రికీ ప్రాబ్లమ్స్. మనం ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి సాల్వ్ చేద్దాము, నెక్స్ట్ రైట్ సైడ్ నుంచి సాల్వ్ చేద్దాము. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి సాల్వ్ చేస్తున్నాము. సో లెఫ్ట్ సైడ్ నుంచి సాల్వ్ చేస్తే 360 divided by 36. సో ఇది మనకు తెలుసు కదా, 36 10s are 360. సో we are writing 10 divided by 6 divided by 1 divided by 5. నెక్స్ట్ మనం 10 divided by 6, 10 divided by 6ని ఎలా రాసుకుంటున్నానంటే, మామూలుగా జనరల్గా a divided by b ఉంటే a by b రాస్తాం కదా, అలానే రాసుకుంటున్నాను. 10 by 6 divided by 1 divided by 5. సో ఇక్కడ డివైడెడ్ బై 1 ఉందంటే అదే సేమ్ టర్మే వస్తుంది కదా, a by 1 a. అలానే 10 divided by 6 10 by 6 divided by 1 ఉంటే 10 by 6 రాసుకుంటున్నాను, డివైడెడ్ బై 5. డినామినేటర్లో 1 ఉన్నట్టు. సో నథింగ్, నో చేంజ్ కాబట్టి అలానే రాస్తున్నాము. ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని బై 5, 6 కింద 5 రాస్తాం. అంటే ఎలా ఉంది ఇది, a by b డివైడెడ్ బై c by d. దీన్ని ఎలా రాసుకోవచ్చు, క్రాస్ మల్టిప్లికేషన్లో a by b ఇంటూ d by c. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ad by bc అండ్ నథింగ్ బట్ a by b ఇంటూ d by c. ఒక ఫ్రాక్షన్ డివైడెడ్ బై తర్వాత ఉన్న ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. సో ఇక్కడ డినామినేటర్లో ఏమి లేదన్నట్టు 1 ఉన్నట్లు కదా. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, 10 by 6 ఇంటూ 1 by 5. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 5 2s are 10 క్యాన్సిల్ చేస్తున్నాము, 2 3s are 6. సో మనకి 1 by 3 రిమైన్ అవుతుంది. ఇది మనం లెఫ్ట్ సైడ్ నుంచి సాల్వ్ చేసుకుంటూ వస్తే వచ్చిన ఆన్సర్. ఇప్పుడు మనం రైట్ సైడ్ నుంచి సాల్వ్ చేసుకుంటూ వస్తే ఫ్రమ్ రైట్. సో రైట్ నుంచి సాల్వ్ చేసుకుంటూ వస్తే ఫస్ట్ ఇక్కడ నుంచి కదా, సో రిమైనింగ్ పార్ట్ని అలానే రాస్తున్నాను. డివైడెడ్ బై 6 డివైడెడ్ బై 1 డివైడెడ్ బై 5 అంటే 1 by 5 రాస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ వరకు ఇలానే రాసి ఇక్కడ అప్లై చేసినట్లే 6 డివైడెడ్ బై 1 by 5 అంటే మనము 6 ఇంటూ 5 by 1 అంటే 6 ఇంటూ 5 రాస్తున్నాము. నెక్స్ట్ 360 డివైడెడ్ బై 36, ఇక్కడ 6 5 30. ఇక్కడ ఎలా రాస్తున్నాము, ఈ టర్మ్ని ఇలానే ఉంచి ఇక్కడ కూడా సేమ్ ఈ ప్రాబ్లం ఈ మెథడ్ని అప్లై చేస్తే 36 by 30 అవుతుంది. నెక్స్ట్ మనం 360 ఈ టైప్లో అప్లై చేస్తే ఈ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 30 by 36, 36 1s 36 10s, 10 30s 100, 10 30s 300. సో మనం ఇక్కడ చూసినట్లయితే రైట్ సైడ్ నుంచి చేస్తే 300 వచ్చింది, లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే 1 by 3 వచ్చింది. జనరల్గా రెండు ఈక్వల్ వచ్చి ఉంటే మనం ఏం చెప్తాము, రైట్ సైడ్ నుంచి చేసినా లెఫ్ట్ సైడ్ నుంచి సాల్వ్ చేసినా ఒకటే ఆన్సర్ వస్తే మనం ఏమంటాము, ఎలాగైనా చేసుకోవచ్చు, మీ కన్వీనియంట్గా ఆర్ మనకి ఈజీగా ఉండడానికి అని చెప్పచ్చు. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే రైట్ సైడ్ ఒక ఆన్సర్ వచ్చింది, లెఫ్ట్ సైడ్ ఒక ఆన్సర్ వచ్చింది. సో అంటే ఏదో ఒకటే ఫాలో అవ్వాలి. సో ఇది కరెక్ట్. లెఫ్ట్ నుంచి మనం ఇట్లా సిమిలర్ ఆపరేషన్ అప్లై చేసినప్పుడు ఒక ప్రాబ్లంలో మనం సింప్లిఫై చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి మాత్రమే సాల్వ్ చేసుకుంటూ రావాలి, రైట్ సైడ్ నుంచి సాల్వ్ చేయకూడదు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాబ్లం 36 - 2
ఓపెన్ బ్రాకెట్స్లో 20 ప్లస్. సో ఇలా ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లమ్ మనం బాడ్మాస్ రూల్ యూజ్ చేసి సింప్లిఫై చేస్తున్నాము. ఫస్ట్ వి ఉంది, అంటే వింకులం. బార్లో ఏమైనా ఉన్నాయా? లేవు. సో నెక్స్ట్ బ్రాకెట్స్ ఉన్నాయా? ఉన్నాయి. బ్రాకెట్స్ ఏమున్నాయి? ఓపెన్ బ్రాకెట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అవే కదా సాల్వ్ చేయాలి. సో రిమైనింగ్ 36 - 2 అలానే రాస్తున్నాము. ఇప్పుడు ఈ బ్రాకెట్స్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. డివిజన్ ఉంది, మల్టిప్లికేషన్ కూడా 2 టైమ్స్ ఉంది, అడిషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది. ఫస్ట్ మనం ఏం సాల్వ్ చేయాలి? డివిజన్ సాల్వ్ చేయాలి. సో 20 ప్లస్ అలానే రాస్తే 12 డివైడెడ్ బై 4 అంటే 4 3 12 ఇంటూ 3 మైనస్ 2 ఇంటూ 2 అలానే రాస్తున్నాను ప్లస్ 10. సో 36 - 2 అలానే రాస్తున్నాము. ఇంకా ఓపెన్ బ్రాకెట్స్లో మనకి ఆపరేషన్స్ రిమైనింగ్ ఉన్నాయి కదా, కంప్లీట్ చేయాలి కదా ఫస్ట్ మనం ఓపెన్ బ్రాకెట్స్ని. సో ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, 3 ఇంటూ 3 2 ఇంటూ 2. సో ఆ 2 మల్టిప్లికేషన్స్ చేస్తున్నాను. 3 ఇంటూ 3 9 మైనస్ 2 ఇంటూ 2 4 ప్లస్ 10. నెక్స్ట్ 36 - 2 అలా చేస్తే ఈ ఓపెన్ బ్రాకెట్స్లో అడిషన్ ఉంది. 20 ప్లస్ 9 20 ప్లస్ 9 29. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ అలానే రాస్తున్నాను. బాడ్మాస్ రూల్లో ఒక్కొక్క అప్లికేషన్ ఒక్కొక్కసారి సాల్వ్ చేసి రాస్తున్నాము మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి. మీరు ఎగ్జామ్స్ మీన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సింప్లిఫై చేసుకునేటప్పుడు ఇట్లాంటి టైప్లో మనము డైరెక్ట్గానే చేయొచ్చు. 29 - 9 25 వేసేసుకోవచ్చు. ఇక్కడ 36 ప్లస్ 10 46 ఆల్రెడీ ఇక్కడ అప్లై చేసేసుకోవచ్చు. మనకు క్లియర్గా ఇక్కడ బాడ్మాస్ రూల్ ఎలా ఒక 1 by 1 అప్లై ఎలా చేయాలో చెప్పుకుంటున్నాం కాబట్టి ఇలాగా నెంబర్ ఆఫ్ స్టెప్స్ పెరుగుతున్నాయి, టైం కూడా పెరుగుతుంది. మీకు యాక్యురేట్గా రావడానికి, క్లియర్గా అర్థం అవ్వడానికి. ప్రాక్టీస్ మీద మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆర్ పబ్లిక్ ఎగ్జామ్స్లో అయినా మీరు ఈ బాడ్మాస్ రూల్ మీద ప్రాబ్లమ్స్ రాకుండా ఎక్కడైనా ప్రాబ్లమ్లో సింప్లిఫై చేసి సాల్వ్ చేసేటప్పుడు మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు. సో 36 - 2 29 - 4 25 ప్లస్ 10. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ బ్రాకెట్ 2 ఓపెన్ బ్రాకెట్స్ 25 ఉంది. అంటే ఏంటి? ఇక 2 ఆఫ్ 25 ఆర్ 2 ఇంటూ 25. హాఫ్ అన్నా ఇంటూ అన్నా ఒకటే కదా. 2 ఇంటూ 25 50 ప్లస్ 10. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పాజిటివ్ టర్మ్స్ని యాడ్ చేస్తున్నాను. 46 మైనస్ 50. 46 - 50 అంటే 50లో నుంచి 46 సబ్ట్రాక్ట్ చేస్తే 4 వస్తుంది. బిగ్ నెంబర్కి గ్రేటర్ నెంబర్కి ఏ సైన్ ఉంటే అదే సైన్ ఆన్సర్కి వస్తుంది. సో -4. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి దిస్ వన్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే వింకులం రూల్ కూడా అప్లై చేయాలి, ఎందుకంటే బార్ ఉంది కాబట్టి. రిమైనింగ్ని అలానే రాస్తున్నాను. ఫస్ట్ నేను వింకులం పార్ట్ వరకు సాల్వ్ చేస్తున్నాను. 6 - 1 బార్ ఉంది దానికి. సో మనం ఫస్ట్ 6 - 1 సాల్వ్ చేయాలి. 6 - 1 ఈజ్ 5. నెక్స్ట్ బ్రాకెట్స్ అన్ని క్లోజ్ చేస్తున్నాము. మనం ఇప్పుడు ఓపెన్ బ్రాకెట్స్లో ఉన్న బ్రాకెట్స్ కూడా 3 టైప్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్స్లో ఉన్నది సాల్వ్ చేస్తున్నాము. 6 - 5 1. సో 8 ఆఫ్ 1. నెక్స్ట్ ఓపెన్ బ్రాకెట్స్ అయిపోయలేదు, ఎందుకంటే ఇక్కడ 8 ఇలా ఉంది. 8 ఓపెన్ బ్రాకెట్లో 1 ఉన్నా ఆర్ 8 ఆఫ్ 1 అన్న ఒకటే కదా. అది కూడా స్క్వేర్ బ్రాకెట్స్లో ఉంది. సో స్క్వేర్ బ్రాకెట్స్లో ఉన్నది మనం సాల్వ్ చేయాలి కదా. ఫస్ట్ 8 ఆఫ్ 1 8. సో 25 మైనస్ ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ ఆర్ కర్లీ బ్రాకెట్స్. ఇప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్ సాల్వ్ చేస్తున్నాము. 40 డివైడెడ్ బై 8 అంటే 40/8 అంటే 8 5 40. నెక్స్ట్ సబ్ట్రాక్షన్. లాస్ట్ ఆపరేషన్ సబ్ట్రాక్షనే కదా బాడ్మాస్ రూల్లో. ఇక్కడ కూడా మనకి లాస్ట్కి అదే వచ్చింది. సో 25 - 5 20. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, 7th ఎగ్జాంపుల్ ఈజ్ దిస్ వన్. చూడగానే చాలా పెద్దగా ఉంది కదా, కానీ మనం దాన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు బాడ్మాస్ రూల్ యూజ్ చేసి. ఫస్ట్ బార్ ఉందా లేదు, అసలు ఏమేమి ఆపరేషన్స్ ఉన్నాయో ఫస్ట్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. బ్రాకెట్స్ ఉన్నాయి, డివిజన్ ఉంది, ఇంటూ ఉంది, హాఫ్ ఉంది. ఇక్కడ గమనిస్తే మనకి ఫ్రాక్షన్ కూడా ఉంది. సో మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. బార్ లేదు కాబట్టి నెక్స్ట్ మనం బ్రాకెట్స్కి వెళ్ళిపోవాలి. బ్రాకెట్స్లో కూడా 2 టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉన్నాయి. ఓపెన్ బ్రాకెట్స్ ఉన్నాయి, కర్లీ బ్రాకెట్స్ ఉన్నాయి. మనం రూల్ ప్రకారం ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్స్ కదా సాల్వ్ చేయాలి. సో మనం 17 - 2 చేస్తాము. 17 - 2 15. సో మిగిలినంతా అలానే రాసుకొని ఆ పార్ట్ వరకు మనం 15 రాస్తున్నాము. 1/2 ఆఫ్ 10 - 45
డివైడెడ్ బై 15. ఎందుకని రాసాము? 17 - 2 15. నెక్స్ట్ మనం కర్లీ బ్రాకెట్స్లో ఉన్నది సాల్వ్ చేయాలి. 45 డివైడెడ్ బై 15 అంటే 45/15 అంటే 3. 15 3 45 కదా. సో రిమైనింగ్ మొత్తం అలానే రాసి 1/2 ఆఫ్ 10 మైనస్ 45 డివైడెడ్ బై 15 అంటే 3 రాస్తున్నాను. నెక్స్ట్ మనం రిమైనింగ్ అంతా అలానే రాసి బాడ్ మాస్లో నెక్స్ట్ ఓ అంటే హాఫ్ కదా, ఈ పార్ట్ సాల్వ్ చేస్తున్నాము. 1/2 ఆఫ్ 10. 1/2 ఆఫ్ 10 అంటే నథింగ్ బట్ 1/2 ఇంటూ 10. 2 1s 2 5s. సో 5 వస్తుంది అక్కడ వరకు మనకి. సో మిగిలింది అలానే ఉంచి -5 ఇంటూ 5. సో ఇక్కడ వరకు 5 రాసాము, -3 రిమైనింగ్ అలానే రాసాము. ఇప్పుడు మనకి జనరల్ సింప్లిఫికేషన్కి ఈజీ సింప్లిఫికేషన్కి వచ్చింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్లస్ ఉంది, మైనస్ ఉంది, ఇంటూ ఉంది, మైనస్ ఉంది. ఫస్ట్ మనం ఇంటూ చేస్తున్నాము అంటే మల్టిప్లికేషన్. సో 5 5 25. రిమైనింగ్ మొత్తం అలానే రాస్తున్నాము. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాము. జనరల్గా సింప్లిఫై చేసేటప్పుడు ఫస్ట్ అడిషన్ చేయాలి. సో మనం అడిషనే చేస్తున్నాము బాడ్ మాస్ రూల్ ఉపయోగించి. 24 + 13 37. ఈ రిమైనింగ్ -25 -3 అలానే ఉంచుతున్నాను. ఫస్ట్ ఇక్కడ 2 సబ్ట్రాక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ 1 సబ్ట్రాక్షన్ కంప్లీట్ చేద్దాము. 37 - 25 12. నెక్స్ట్ -3 అలానే రాసాము. ఇప్పుడు మళ్ళీ సబ్ట్రాక్షన్ అప్లై చేస్తే 9 వస్తుంది. ఇది ఇలా అయినా బాడ్ మాస్ రూల్ ఉపయోగించి ఇలా అయినా చేయొచ్చు. ఆర్ ఫస్ట్ యాడ్ చేసాము, 37 వచ్చింది. ఇవి మైనస్ కామన్ తీస్తే 25 + 3. ఈ బాడ్ మాస్ రూల్లో కామన్ తీసి ఉండవు, కానీ జనరల్గా మనం ఇలాగ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. 25 + 3 28. 37 - 28 29. సో బాడ్ మాస్ రూల్ ఉపయోగించి ఇలా సాల్వ్ చేస్తాము. సో అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ 10 × 4 - 2 × 4² డివైడెడ్ బై 4 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 1/2 + 9. సో ఇది చాలా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది కదా చూడగానే. సో మనం సపరేట్ చేసుకుందాము కన్ఫ్యూజన్ లేకుండా. నెక్స్ట్ మనం అనుకున్న విధంగానే ఫస్ట్ బ్రాకెట్స్లో సాల్వ్ చేయాలి. వింకులం లేదు అంటే బార్ లేదు, బ్రాకెట్స్లో చేయాలంటే బ్రాకెట్స్ ఇక్కడ ఉంది. రిమైనింగ్ ఫ్రంట్లో అలానే రాస్తున్నాను 2 ఇంటూ. సో బ్రాకెట్స్లోది 4² 16 డివైడెడ్ బై 4 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 1/2 + 9 అలానే రాస్తున్నాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ బ్రాకెట్స్లో కంప్లీట్ చేయలేదు కదా, సో మిగిలింది అలానే రాస్తున్నాను. 16 డివైడెడ్ బై 4 4 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 1/2 + 9. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంటూ మైనస్ ఇంటూ డివైడెడ్ బై. సో బాడ్ మాస్ రూల్లో ఫస్ట్ మనం ఏం సాల్వ్ చేయాలి? డివిజన్ కూడా టూ టైమ్స్ వచ్చింది. మనం ప్రీవియస్గా ఐ థింక్ మన 4th ఎగ్జాంపుల్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టు డివిజన్ ఇట్లా రిపీటెడ్ అయినప్పుడు లెఫ్ట్ నుంచి సాల్వ్ చేసుకుంటా పోవాలని చెప్పుకున్నాం కదా. సో రిమైనింగ్ అలానే రాసుకొని 10 × 4 -2 అండ్ ఇంటూ. సో ఇక్కడ చేస్తే 4 డివైడెడ్ బై 2 2 2 డివైడెడ్ బై 1/2 + 9. సో మిగిలింది అలానే రాసుకుంటున్నాము. 10 × 4 -2 ఇంటూ 2 డివైడెడ్ బై 1/2. ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇక్కడ సెకండ్ ఫ్రాక్షను రివర్స్ అవుతుంది. సో 2 2s 4. డినామినేటర్లో ఉంది కాబట్టి అది అలానే వదిలేస్తున్నాము. సో +9. ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే మల్టిప్లికేషన్ మనం సాల్వ్ చేయాలి. సో మల్టిప్లికేషన్ ఎక్కడెక్కడ ఉంది? టూ టర్మ్స్లో ఉంది. సో 10 4s 40 -2 4s 8 +9. ఈ నెక్స్ట్ మనం ఫస్ట్ బాడ్ మాస్ రూల్ అడిషన్ వస్తుంది కదా, అడిషన్ చేయాలి. 40 + 9 49 -8. సో 49 - 8 41. So the final answer is 41. సో ఇలా కాంప్లికేటెడ్ మనము చూసినప్పుడు అనిపిస్తుంది, సాల్వ్ చేసేటప్పుడు డెడ్ ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఓపెన్ బ్రాకెట్ సాల్వ్ చేయాలి. ఓపెన్ బ్రాకెట్స్లో కూడా 2 ఆపరేషన్స్ ఉన్నాయి. పవర్ అంటే హాఫ్ కూడా పవర్లోకే వస్తుంది అంటాం కదా. సో ఫస్ట్ పవర్ సాల్వ్ చేయాలి. బాడ్ మాస్లో ఫస్ట్ ఓ వస్తుంది, తర్వాత డి వస్తుంది, నెక్స్ట్ డివిజన్ చేసాము. అలాగే సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాము. ఇక్కడ డివిజన్ కూడా 2 టైమ్స్ వచ్చినప్పుడు మనం లెఫ్ట్ సైడ్ నుంచి సాల్వ్ చేసుకోవాలని ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్ నుంచి సాల్వ్ చేసుకుంటూ వచ్చాము. ఇది ఫ్రాక్షన్స్లో ఏ
a/b డివైడెడ్ బై c/d అంటే ad/bc యూజ్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఇక డినామినేటర్లో 1 ఎందుకంటే స్కిప్ చేసాము. సో ద ఫైనల్ ఆన్సర్ ఈస్ 41. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇస్ దిస్ వన్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే అన్ని ఫ్రాక్షన్స్లో ఉన్నాయి. అంటే ఇలా ఇది చూడగానే మనకు కష్టం అనిపిస్తుంది, కానీ ఈజీగానే సాల్వ్ చేయొచ్చు బాడ్మాస్ రూల్ ఉపయోగిస్తే. ఫ్రాక్షన్స్కి అయినా ఇప్పటి వరకు మనం ఇంటీజర్స్కి అప్లై చేసాము, కొన్ని ఫ్రాక్షన్స్ కూడా వచ్చాయి, కానీ ఇది టోటల్గా ఫ్రాక్షన్స్లోనే ఉంది. సో రేషనల్ నెంబర్స్ కదా ఫ్రాక్షన్స్ అంటే, వీటికి కూడా అప్లై చేయొచ్చు. ఎనీ రియల్ నెంబర్స్కి కూడా మనం ఈ బాడ్మాస్ రూల్ని అప్లై చేయొచ్చు, డెసిమల్స్ కూడా. అండ్ ఇప్పుడు గమనించినట్లయితే ఇక్కడ వింకులం కూడా ఉంది. సో మనం ఫస్ట్ వింకులం అంటే ఇక్కడ ఈ పార్ట్ని సాల్వ్ చేస్తున్నాం, అంటే బార్ ఉంది కాబట్టి రిమైనింగ్ని అలానే రాస్తున్నాము. అన్ని బ్రాకెట్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయి ఇచ్చినట్లు మనం కంప్లీట్గా రాసుకోవాలి. ఓపెన్ చేసిన బ్రాకెట్స్ని రివర్స్లో క్లోజ్ కూడా చేసుకోవాలి. సో 1/3 ప్లస్ 1/2 బార్ ఉంది దీనికే కదా. సో దీన్ని సాల్వ్ చేస్తే 1/3 ప్లస్ 1/2. సో ఎల్సిఎం తీస్తే 3 + 2 3 2 6. ఇక్కడ 2 1 2, 3 1 3, 5/6. ఇది ఫ్రాక్షన్స్ అడిషన్ ఇలా చేస్తాం కదా, బటర్ఫ్లై మెథడ్ తెలుసు కదా మనందరికీ. 3 2 6. ఇలా ఇక్కడ రివర్స్లో 2 1 2 ప్లస్ 3 1 3, 2 + 3 = 5, 5/6. నెక్స్ట్ బ్రాకెట్స్ క్లోజ్ చేశాను. నెక్స్ట్ రిమైనింగ్ అలానే రాస్తున్నాను. మనం ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్స్ కదా, బ్రాకెట్స్లో కూడా 3 టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్. ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్స్ ఆర్ స్మాల్ బ్రాకెట్స్ చేయాలి. 5/6 - 5/6, 5/6 5/6 సేమ్ టర్మ్స్ మధ్యలో మైనస్ ఉంటే ఆన్సర్ 0 కదా. సో 5/6 5/6 క్యాన్సిల్ అయితే 0. నెక్స్ట్ కర్లీ బ్రాకెట్స్ ఆర్ ఫ్లవర్ బ్రాకెట్స్ సాల్వ్ చేయాలి. 9/20 - 1/5 ప్లస్ 1/4 + 0 1/4. నెక్స్ట్ మనం ఇది సాల్వ్ చేయాలి స్క్వేర్ బ్రాకెట్స్లోది. ఇది కూడా 2 ఫ్రాక్షన్స్ని యాడ్ చేయడము. బటర్ఫ్లై మెథడ్ ఆర్ నార్మల్గా ఎల్సిఎం తీస్తే 5 4 20. ఇక్కడ పైన 1 ఉంది కాబట్టి 4 1 4, 1 5 5, 4 + 9/20. సో స్క్వేర్ బ్రాకెట్స్లో సాల్వ్ చేస్తే మనకి 9/20 వచ్చింది. 9/20 9/20 క్యాన్సిల్ అయితే 0. సో ఈ ప్రాబ్లమ్ని సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ 0 వస్తుంది. అనదర్ ఎగ్జాంపుల్ మనం ఈ రోజుకి ఈ 10th ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ గమనించినట్లయితే పవర్స్ ఉన్నాయి, బ్రాకెట్స్ ఉన్నాయి, బ్రాకెట్స్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి, ఇంటూ ఉంది, అన్నీ ఉన్నాయి. సో మనం సింప్లిఫికేషన్ స్టార్ట్ చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ బ్రాకెట్సే కదా సాల్వ్ చేయాలి, దట్టు ఓపెన్ బ్రాకెట్స్. సో రిమైనింగ్ అంతా యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుంటూ వస్తున్నాను. 20 - ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఓపెన్ బ్రాకెట్స్లో సాల్వ్ చేయాలి కదా. సో ఓపెన్ బ్రాకెట్స్లో కూడా ఫస్ట్ మనం 2 పవర్ హాఫ్, ఇక్కడ ఓపెన్ బ్రాకెట్స్లో కూడా మళ్ళీ హాఫ్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, అంటే సబ్ట్రాక్షన్ లాస్ట్లో కదా. సో ఫస్ట్ ఇది చేస్తున్నాము. 2 × 4 16 - 7/4 × 8. So 19 - 3 20. 16 - 7. 16 - 7 is nothing but 9/4 × 8. So 19 - 3 20 - 9 8s are 72/4. బాడ్మాస్ రూల్లో ఫస్ట్ మనం మల్టిప్లికేషనే చేయాలి కదా. సో అదే చేసాము. ఇప్పుడు 20 - 4 18s కదా, 72. 19 ఇంతవరకు సాల్వ్ చేస్తే మనకి 3 2 20 - 18 2. నెక్స్ట్ 19 - 3 2 6. 19 - 6 13. సో ద ఫైనల్ ఆన్సర్ ఈస్ 13. సో ఇప్పటివరకు మనము బాడ్మాస్ రూల్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. వాట్ ఈజ్ వి బాడ్మాస్ రూల్. బాడ్మాస్ రూల్ని కొంచెం మాడిఫై చేస్తే వి బాడ్మాస్ వస్తుంది. వి అంటే వింకులం అంటే బార్, అంటే ఏదైనా 2 నెంబర్స్ మధ్యలో ఏదైనా అప్లికేషన్ అంటే ఆపరేటర్ నుంచి ఇట్లా బార్ చేస్తాము. సో ఫస్ట్ అది సాల్వ్ చేయాలి. నెక్స్ట్ బాడ్మాస్ అంటే బి బ్రాకెట్స్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్
అడిషన్, సబ్ట్రాక్షన్. ఇప్పుడు మనం ఇట్లా బ్రాకెట్స్లో కూడా డిఫరెంట్ ఆపరేషన్స్ ఉంటాయి. అప్పుడు కూడా మనం మళ్ళీ బాడ్ మాస్ అప్లై చేయాలి. ఇప్పుడు ఓపెన్ బ్రాకెట్స్లో డివిజన్, మల్టిప్లికేషన్ ఇలా ఉన్నాయనుకో, మనం మళ్ళీ ఓపెన్ బ్రాకెట్స్లో కూడా ఫస్ట్ డివిజన్ సాల్వ్ చేయాలి, నెక్స్ట్ మల్టిప్లికేషన్, అలా సాల్వ్ చేసుకుంటూ వెళ్తాము. సో మీకు క్లియర్గానే అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఇప్పుడు 10 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాము. ఈ ప్రాబ్లమ్స్ని మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు బాడ్ మాస్ రూల్స్ సింప్లిఫై చేయడానికి ట్రిక్స్ మీకే ఈజీగా అర్థమవుతాయి. అండ్ యాక్యురేట్ ఆన్సర్స్, యాక్యురసీ తోటి ప్లస్ స్పీడప్ అవ్వడానికి ప్రాక్టీసే మనకి మెయిన్. సో మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియోని కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోని ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటారో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to my channel. Learn with me, Priyanka.